నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు విరుచుపడ్డారు. రేవంత్ భాష హిట్లర్ను గుర్తు చేస్తుందని, ఆయన మాటలో ఫ్రస్ట్రేషన్, సైకో, సాడిస్ట్ మనస్తత్వం కనిపిస్తుందని విమర్శలు చేశారు. నీటి అంశంపైన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపెట్టారు. తాము నీళ్లు పారించమంటే వాళ్ళు రక్తం పారిస్తామంటున్నారని ధ్వజమెత్తారు. రైతుల కోసం తాము రక్తం ఇచ్చేందుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక షాబాద్ ఘటనపైన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన తెలంగాణ సీఎం మాత్రం స్పందించలేదని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్ గా పాపం పండినాడు హిట్లర్ కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. ఇదంతా ఆయన ప్రయత్నం ఏంది? భాష దేనికి మాట్లాడుతున్నాడు? ఎవడు మాట్లాడతాడు? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాడు, విషయం లేనటువంటి వాడు, సమాధానం చెప్పలేనటువంటి వాడు. సమాధానం ఉంటే, విషయం ఉంటే, పరిజ్ఞానం ఉంటే, సత్తా ఉంటే విషయం మీద మాట్లాడతాడు. ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది నీ లోపల. నువ్వు జారుడు బండ మీద జారిపోతా ఉన్నావు, నీకు ఓటమి తప్పదు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఊగిపోతా ఉన్నావు, బూతు భాష మాట్లాడుతా ఉన్నావు. నిజంగా నీకు విషయం ఉంటే విషయంతో ఒప్పిస్తావు, మెప్పిస్తావు. విషయం లేదు కనుకనే బూతులను అందుకుంటున్నావు అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటావు. మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లెత్తుతావు అని మాట్లాడతావు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తా ఉంది. ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేశాడు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే అఫ్ కోర్స్ ఫ్రీ ఫ్లో లో కూడా కన్నెపల్లి మోటార్లు ఎత్తాం, కన్నెపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం. కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం చేశారు. అంటే మమ్మల్ని తిడితేనో, మమ్మల్ని జైల్లో పెడితేనో, మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్లు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావా పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. నువ్వు రేవంత్ రెడ్డి నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణ. నీళ్ల విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాల కంఠం నొక్కుతా అంటున్నావు. నువ్వు కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్లలో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్లు కొత్త కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, రాష్ట్రం కోసం ఆనాడు అరెస్టులు అయినాం, జైళ్లలో పడ్డాం. ఇవాళ లక్షలాది మంది రైతుల కోసం జైళ్లలో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టము. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 1 సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ఆగొద్దు అంటే సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీళ్లకు ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు కావాలి. లోకల్ డ్రింకింగ్ వాటర్ కు 2 నుంచి 3 టీఎంసీలు కావాలి. ఇప్పుడు ఆడు ఉన్నాయి డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 కూడా లేవు. నువ్వు పందాలకు పోయి పంటింపులకు పోతే రేపు కరెంటు ఉత్పత్తి కూడా ఆగిపోయి రాష్ట్రం అంధాకారమయ్యే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరం త్రాగునీరు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. హౌ డు యూ అడ్రస్ దిస్ ఇష్యూ? పాప నిన్న ఒక జర్నలిస్ట్ అదే అడిగిండు, మరి కరువు వస్తుంది కదా, ఎలినినో వస్తుంది, ఎట్లా నువ్వు అడ్రస్ చేస్తావు అంటే, సమస్యను ఎట్లా తీరుస్తావు అంటే, వాళ్ళని కోసి రక్తం జిమ్ముతే పంటలు పంటే అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది? సమస్యను అర్థం చేసుకుంటలేవు నువ్వు. రేపు ఎన్టీపీసీకి 5 టీఎంసీలు కావాలి, సింగరేణి పవర్ ప్లాంట్ కి 5 టీఎంసీలు కావాలి, హైదరాబాద్ మంచినీళ్ళకి 10 టీఎంసీలు కావాలి, రామగుండం, మంచిర్యాల్ ఆయా జిల్లాలకు త్రాగునీటికి 3 టీఎంసీలు కావాలి. అక్కడ ఉన్నాయా 4-5 లేవు. ఇప్పుడు మనం నీళ్లు ఎత్తి తెచ్చుకొని సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తావా? రాజకీయాలకు పోయి పందాలకు పట్టింపులకు పోయి సమస్యను జటిలం చేసి రాష్ట్రాన్ని అంధకారం చేస్తావా? హిట్లర్ కు నీకున్న తేడా ఏంది? హిట్లర్ అదే కదా.